కూడి వచ్చిన సహోదరులందరికీ యేసుక్రీస్తు నామంలో వందనాలు. మనందరికీ తండ్రి అయిన దేవునికి స్తుతులు చెల్లిస్తున్నాను. ప్రియులారా, మనం ఈ రోజు పరిశుద్ధ గ్రంథం నుండి మరొక ప్రత్యేకమైన అంశాన్ని పరిశీలిద్దాం. అంశము యెహోవా ఇల్లు ఏది అన్న అంశాన్ని మనం పరిశీలించుకుందాం. అంటే యెహోవా ఇల్లు ఏది అన్న ఈ అంశం మీద కూడా అనేకమైన గందరగోళ పరిస్థితులు క్రైస్తవ సమాజంలో ఉన్నాయి. యెహోవా కట్టిన ఇల్లు ఏది అని ఈ అంశాన్ని మనం ఆలోచిస్తే, సాధారణంగా ఎక్కడైనా గృహప్రవేశ కార్యక్రమాలు జరిగినప్పుడు విరివిగా చదువుకునే ఒక వాక్య భాగము పరిశుద్ధ గ్రంథంలో మనకు కనబడుతుంది. 127వ కీర్తన 1-2 వచనాలను ఎక్కువగా ఈ గృహప్రవేశాలు జరిగే కార్యక్రమాల్లో చదువుతూ ఉంటారు. మనం కూడా దాన్ని ఒకసారి చదువుకుని మన అంశంలోనికి వెళ్దాం. కీర్తనల గ్రంథము 127వ అధ్యాయం 1-2 వచనం. యెహోవా ఇల్లు కట్టించని ఎడల దాని కట్టువారి ప్రయాసము వ్యర్థమే, యెహోవా పట్టణమును కాపాడని ఎడల దాని కావలి కాయువారు మేలుకుని ఉండుట వ్యర్థమే. మీరు వేకువనే లేచి చాలా రాత్రి అయిన తర్వాత పండుకొనుచు కష్టార్జితమైన ఆహారము తినుచుండుట వ్యర్థమే, తన ప్రియులు నిద్రించుచుండగా ఆయన వారికి చూస్తున్నాడు అన్న ఈ మాట క్రైస్తవులలో ఉన్న చాలా మందికి సుపరిచితమైన లేఖనం. ఎందుకంటే ఎక్కడ ఏ ఇల్లు కొత్తగా కట్టిన ఇంట్లోనికి గృహప్రవేశం జరుగుతూ ఉన్నప్పుడు చదివే ప్రముఖమైన లేఖనం. అయితే యెహోవా ఇల్లు కట్టించని ఎడల దాని కట్టువాని ప్రయాసము వ్యర్థమే అనే ఈ మాటను బట్టి మనం ఆలోచన చేస్తే, ఈ ఇల్లు కట్టింది నేను కాదు ప్రభువా, నీవే ఈ ఇంటిని కట్టించావు, నీ యొక్క సహాయము లేకపోతే నేను ఇల్లు కట్టిండేవాడినే కాదు అన్నట్టుగా అనేక మంది ఈ యొక్క లేఖన భాగాన్ని తీసుకుని ప్రసంగాలు చేస్తూ ఉంటారు. కానీ అసలు ఈ వచనము దేనిని గురించి చెబుతుంది అనే ఆ విషయాన్ని ఈరోజు మనం పరిశీలన చేద్దాం. మనం నివాసం ఉండడానికి కట్టుకుంటున్న ఈ గృహాన్ని గురించి మాట్లాడుతుందా, లేక ఇంకా ఏదైనా వేరే విషయాన్ని గురించి ఈ యొక్క లేఖనము తెలియజేస్తుందా అన్న విషయాన్ని మనం పరిశీలన చేద్దాం. అయితే దేవుడు మనకు ఒక ఇల్లు కట్టిస్తాడా, లేక మనమే దేవునికి ఒక ఇల్లును కట్టాలా అనే విషయాన్ని కూడా ఆలోచించవలసిన అవసరం ఉంది. అంటే యెహోవా ఇల్లు మనం కట్టించాలి అని ఈ వచనము తెలియజేస్తూ ఉంది. అందుకే ఇక్కడ ఏం రాయబడింది అంటే, యెహోవా ఇల్లు కట్టించని ఎడల కట్టువాని ప్రయాసము వ్యర్థమే అని ఇక్కడ మనకు కనబడుతుంది. అంటే యెహోవా యొక్క ఇల్లు కట్టించని ఎడల కట్టువాని ప్రయాసము వ్యర్థమే అని ఆ వాక్యాన్ని మనం అర్థం చేసుకోవాల్సిన అవసరం. అంటే యెహోవా ఇల్లు మనం కట్టాలి అని వాక్యం తెలియజేస్తూ ఉంటే, ఈ కట్టుకున్న ఇంటినే యెహోవా కట్టించాడు, యెహోవా సహాయం లేకుండా నేను దీన్ని కట్టేవాడినే కాదు అన్నట్టుగా నేడు అనేకమైన ప్రసంగాలు చాలా మంది చేస్తూ ఉన్నారు. అయితే మీరు కట్టే ఈ ఇల్లు యెహోవా నివాసం ఉండే విధంగా ఉండాలి అని ఇక్కడ తెలియజేస్తున్న పరిస్థితులు కనబడుతుంది. సాధారణంగా ఎవరైనా ఒక ఇల్లు కట్టుకుంటే ఆ ఇల్లు ఎవరు ఉండడానికి కట్టుకుంటారు అంటే, ఎవరైతే కట్టుకుంటున్నాడో ఆ కట్టుకునే ఆయన వారి కుటుంబ సభ్యులు అందరూ అందులో నివాసం ఉండడానికి ఇల్లును కట్టుకుంటారు. అయితే ఈ 127వ కీర్తనలోని 1-2 వచనాలలో చెప్పబడుతున్న ఈ ఇల్లును గనక మనము పరిశీలన చేస్తే, మనము నివాసం ఉండడానికి కట్టుకునే ఇంటిని గురించి ఈ యొక్క లేఖన భాగం చెప్పట్లేదు, యెహోవా ఇల్లును గురించి చెబుతున్నాడు. అంటే యెహోవా నివాసం ఉండడానికి కట్టే ఇల్లు అన్న విషయాన్ని ఇక్కడ మనము గ్రహించవలసిన అవసరం ఉంది. యెహోవా ఇల్లు కట్టించని ఎడల కట్టువారి ప్రయాసం వ్యర్థమే అంటున్నాడు. అంటే అనేకులు యెహోవా ఇల్లు కడుతున్నారు, అలా యెహోవా ఇల్లు కట్టించకపోతే, యెహోవా నివాసం ఉండే ఇల్లు కట్టించకపోతే ఆ కట్టువారి ప్రయాసము వ్యర్థమే అన్న విషయం ఇక్కడ మనకు అర్థమవుతుంది. ఎవరైనా తమ కోసం కట్టుకుంటున్న ఇల్లు యెహోవా కట్టించాడు అని కాదు ఈ వాక్యము చెబుతున్న భావం. యెహోవా పట్టణమును కాపాడని ఎడల దానిని కావలి కాయువారు మేలుకుని ఉండుట వ్యర్థమే అంటున్నాడు 2వ భాగంలో. ఈ మాట మనం ఆలోచిస్తే, పట్టణాన్ని యెహోవా కాపాడుతాడు అని చాలా మంది అనుకుంటున్నారు. కానీ ఈ వచనం ఏం చెబుతుందంటే, యెహోవా యొక్క పట్టణాన్ని కాపాడని ఎడల కావలి కాయువారు మేలుకొని ఉండుట వ్యర్థమే అంటున్నాడు. అంటే 127వ కీర్తనలోని మొదటి వచనంలో ఉన్న మాట ప్రకారం
యెహోవా ఇల్లు కట్టించని ఎడల కట్టువాని ప్రయాసం వ్యర్థమే అన్న మాటను బట్టి యెహోవా నా ఇంటిని కట్టించాడు అనుకుంటే, మరి అదే వచనంలోని రెండో భాగాన్ని మనం ఆలోచన చేస్తే యెహోవా పట్టణమును కాపాడని ఎడల కావలి కాయి వారి ప్రయాసం వ్యర్థమే అన్న ఆ మాట మనం ఎలా అర్థం చేసుకోవాలి అని మనం ఆలోచిస్తే, ఇంతకీ ఏది యెహోవా పట్టణము, ఏ పట్టణాన్ని గురించి ఇక్కడ మాట్లాడుతున్నాడు, దేవుడు నివసించే గృహము ఎక్కడుంది అన్న ఈ ప్రశ్నలు మనం వేసుకుంటే ఈ లేఖనం ఇంకా కొంచెం స్పష్టంగా అర్థమయ్యే అవకాశం ఉంది. అంటే యెహోవా ఇల్లు కట్టించని ఎడల అంటే యెహోవాకు నీవు ఇల్లు కట్టించాలి అనే విషయాన్ని ఇక్కడ భక్తులు తెలియజేస్తున్నాడు. ఏది దేవుని ఇల్లు అని మనం ఆలోచించగలిగితే, మనకి ఇయ్యబడిన ఈ ఈ ఆత్మ అనేది నివాసం ఉండే రక్తమాంసములు గల దేహమే దేవుని ఆలయము అని పరిశుద్ధ గ్రంథం తెలియజేస్తుంది. మరి యెహోవా పట్టణం అంటే కూడా ఆ దేహమే పట్టణాన్ని కావలసిన ఆ పట్టణాన్ని కావలి కాసేవారు. ఈ ఏదైతే పట్టణం అంటున్నాడో అది కూడా ఆ దేహమే. అంటే దేహాన్ని ఎవరు కావలి కాస్తున్నారు అని మనం ఆలోచిస్తే, మన కళ్ళు, మన నోరు, మన కాళ్ళు, మన చేతులు, అంటే మనకున్న ఈ అవయవాలన్నీ కూడా ఆ దేహాన్ని ఏం చేస్తున్నాయి అంటే కావలి కాస్తూ ఉన్నాయి. అంటే యెహోవా పట్టణమును కాపాడని ఎడల కావలి కాయువారు మేలుకొని ఉంటే వ్యర్థమే అంటున్నాడు. అంటే మేలుకొని ఉండడం అంటే బ్రతికి ఉండటము వ్యర్థమే అంటున్నాడు. కాబట్టి చాలా జాగ్రత్తగా మనము లేఖనాలను చదవాల్సిన అవసరం ఉంది, దాన్ని పరిశీలించవలసిన అవసరం ఉంది అన్న విషయం మనకు అర్థమవుతుంది. అంటే మన దేహములో దేవుడు నివసించాలనుకుంటున్నాడా? ఈ దేహమే దేవుని ఆలయమా? ఈ దేవుడు మనలో ఉండాలంటే మనం ఎలా ఉండాలి? అంటే మన ఇష్టం వచ్చినట్టు మనం ఉంటే దేవుడు మనలో నివాసం ఉంటాడా అన్న ఈ ప్రశ్నలను కూడా మనం ఆలోచించవలసిన అవసరం ఉంది. అంటే మన ప్రవర్తన దేవుని ఎదుట ఎలా ఉంటే దేవుడు మనలో నివాసం ఉంటాడు అని మనం ఆలోచన చేస్తే, దేవుని చిత్తాన్ని మనము జరిగిస్తే దేవుడు మనలో నివాసం ఉంటాడు. అంటే మనమే దేవుని ఇల్లుగా ఉండాలి అన్న విషయాన్ని చెప్పడానికే కీర్తనల గ్రంథములోని 127వ వచనంలో 1-2 వచనాలలో చెప్తూ ఉన్న సందర్భము ఇది అన్న విషయము మనకు అర్థమవుతుంది. అంటే పరిశుద్ధంగా పవిత్రంగా ఉంటూ దేవుని ఇల్లు అనే మన దేహాన్ని దేవుడు ఉండడానికి అనుకూలంగా కట్టుకోండి అనే విషయాన్ని ఇక్కడ భక్తులు తెలియజేస్తున్న సందర్భం మనకు కనపడుతుంది. అంటే దేవుడు నివాసం ఉండడానికి ఈ భూమి మీద ఒక నివాసాన్ని దేవుడే కట్టాడు అని కూడా పరిశుద్ధ గ్రంథం తెలియజేస్తుంది. ఏంటా నివాసము అని మనం ఆలోచన చేస్తే, ఆదికాండము 2వ అధ్యాయం 7వ వచనంలో దేవుడైన యెహోవా నీలమంటితో నరుడు నిర్మించి వాడిని నాసికారంధములలో జీవవాయువును ఊదగా నరుడు జీవాత్మ ఆయను అన్న మాట మనకు అక్కడ కనపడుతుంది. అంటే దేవుడైన యెహోవా ఏం చేశాడు? నేలమంటితో నరుని నిర్మించాడు అంటున్నాడు. అంటే దేవుడు మనకిచ్చిన ఈ దేహం ఏంటి అంటే ఒక నిర్మాణము అని తెలియజేస్తున్నాడు ఇక్కడ. అంటే నిర్మాణమేనా అంటే ఎస్, ఇది నిర్మాణమే అని పరిశుద్ధ గ్రంథం తెలియజేస్తుంది. దేనిని మనం నిర్మాణం అంటాము? ఒక చిన్న పూరి గుడిసె నిర్మాణం అంటామా అంటే అనం. మరి ఒక పెద్ద భవంతిని ఎలాగైతే నిర్మాణము అంటామో, ఈ మానవ దేహం కూడా ఒక పెద్ద భవంతి కంటే కూడా ఎక్కువైనదిగా దేవుడు దాన్ని ఇక్కడ వర్ణిస్తున్నాడు. అంటే ఈ జీవాత్మగా ఉన్న ఆదాము దేవుని ఆలయంగా ఎప్పుడు మారాడు అన్న విషయాన్ని కూడా మనము పరిశీలన చేయగలిగితే, ఎప్పటి వరకు ఈ ఆదాము దేవుని ఆలయంగా ఉన్నాడు? దేవుడు ఆదామును సృష్టించిన తర్వాత ఆదామునకు ఒక ఆజ్ఞ ఇచ్చాడు. ఆ దేవునికి ఆదాముకు మధ్య ఆజ్ఞ అనేది దేవుని చిత్తాన్ని జరిగించేదిగా మనకు కనబడుతుంది. అంటే దేవుడు రాజుగా ఉంటే ఆదాము ఆ దేవుని రాజ్యంలో ప్రజగా మనకు కనబడుతున్నాడు. దేవుడు ఆదాముకి ఇచ్చిన ఆజ్ఞేమో చట్టముగా కనబడుతుంది. అంటే దేవుడిచ్చిన ఈ ఆజ్ఞ ఎక్కడ ఉంచుకోవాలి అంటే, దేవుడిచ్చిన ఆ ఆజ్ఞను హృదయములో ఉంచుకోవాల్సిన అవసరం ఉంది. అయితే ఈ ఆదాము దేవుని ఇల్లుగా, దేవుని ఆలయంగా ఎప్పుడు ఉంటాడు అంటే, దేవుడిచ్చిన ఆజ్ఞను తన హృదయములో ఉంచుకున్నంత వరకు కూడా దేవుని ఆలయముగా, దేవునికి ఒక నివాస స్థలముగా ఆదాము ఉంటాడు అన్న విషయాన్ని మనం గమనించాలి. ఇది మనకు అర్థం కావాలంటే ఒకసారి కనుక మనం ప్రత్యక్ష గుడారాన్ని గురించి ఆలోచన చేయగలిగితే, ప్రత్యక్ష గుడారాన్ని గురించి మనము
ఆ మోషే గారికి దేవుడు ఆ ప్రత్యక్ష గుడారాన్ని ఎలా చేయాలి, దాని యొక్క కొలతలు ఏంటి, అది ఎలా నిర్మించాలి, దానికి ఏ ఏ రకాలుగా దాన్ని నిర్మించాలి అన్న విషయాన్ని తెలియజేస్తూ ఆ ప్రత్యక్ష గుడారం అంతా తయారైపోయిన తర్వాత ఆ ప్రత్యక్ష గుడారములో ఏముంచమని మోషే గారితో దేవుడు చెప్పాడు అంటే ఆజ్ఞలు గల రాతి ఫలకలను అందులో ఉంచాలి అని మోషే గారికి దేవుడు ఆజ్ఞ ఇచ్చినట్టుగా మనకు నిర్గమకాండంలో లేఖనాలు కనబడుతుంది. అంటే ఆ ప్రత్యక్ష గుడారములో మందసం ఉంది, మందసములో ఏమున్నాయంటే ఆజ్ఞలు ఉన్నాయి. ప్రత్యక్ష గుడారములోని మందసములో ఆజ్ఞలు ఉంటేనే అది యెహోవా సన్నిధి వారి మధ్య ఉండి దేవుడు వారితో మాట్లాడే పరిస్థితి ఉంటుంది అని కూడా నిర్గమకాండంలోనే మనకు అనేకమైన లేఖనాలు కనబడుతుంది. అయితే సొలొమోను ఏదైతే ఒక మందిరాన్ని కట్టించాడో దేవుని కొరకు, ఆ మందిరంలో కూడా ఏముంచారు అని మనం ఆలోచిస్తే ఆ మందసం అందులో ఉంచారు. ఆ మందసంలో ఏమున్నాయంటే దేవుడు ఏదైతే మోషే గారికి ఆజ్ఞలు గల ఫలకలను ఇచ్చాడో 10 ఆజ్ఞలు గల ఫలకలు, ఆ ఫలకలను ఆ మందసములో ఉంచి ఆ మందసాన్ని తీసుకెళ్లి సొలొమోను గారు కట్టిన ఆ మందిరములో ఉంచారు. అంటే ఎంతవరకైతే ఆ మందిరములోని మందసంలో ఆజ్ఞలు గల ఫలకలు ఉంటాయో అప్పుడే దేవుడు వారితో మాట్లాడే పరిస్థితి ఉంటుంది. అప్పుడే దేవుని యొక్క ప్రత్యక్షత, దేవుని యొక్క సన్నిధి ఆ మందిరం మీదకి దిగుతుంది అన్న విషయాన్ని కూడా మనము రాజుల గ్రంథం, మొదటి రాజుల గ్రంథం 8వ అధ్యాయం అంతా మనం పరిశీలిస్తే అక్కడ మనకు కనబడుతుంది. అంటే దేవుని తేజో మహిమ అనేది ఎప్పుడు ఆ మందిరం మీదకి నిండింది అని మనం ఆలోచిస్తే ఆ మందసములో ఉన్న ఆజ్ఞలు గల రాతి ఫలకలు ఉంచి ఆ మందసాన్ని సొలొమోను కట్టిన ఆ మందిరంలో ఉంచినప్పుడు దేవుని తేజో మహిమ ఆ మందిరములో నిండుకున్నది అన్న మాట మనకు అక్కడ కనబడుతుంది. ఇప్పుడు ఈ ప్రత్యక్షపు గుడారాన్ని, అందులో ఉన్న ఆ మందసాన్ని, మందసంలో ఉన్న ఈ రాతి ఫలకలను గనక మనము ఆలోచన చేస్తే ఆదాములో కూడా దేవుడు ఏముంచుకోమన్నాడంటే ఆజ్ఞను ఉంచుకోమన్నాడు. అంటే ఎప్పటి వరకైతే దేవుని ఆజ్ఞను ఆదాము దేవుని హృదయములో ఉంచుకున్నాడో అప్పటి వరకు కూడా ఎలా ఉన్నాడంటే దేవుని మందిరముగా, దేవునికి ఒక ఆలయముగా, దేవునికి ఇల్లుగా ఆదాము గారు ఉన్నారు. మనము దేవుని యందు ఎప్పుడు ఉంటాము, దేవుడు మన యందు ఎప్పుడు ఉంటాడు అన్న ఈ విషయాలన్నీ కూడా మనము పరిశుద్ధ గ్రంథాన్ని పరిశీలిస్తే ఎప్పుడైతే మనలో దేవుని ఆజ్ఞలు ఉంటాయో, మన హృదయాలలో దేవుని ఆజ్ఞలను మనం ఎంత కాలం వరకు అయితే ఉంచుకోగలుగుతామో అంతవరకు కూడా దేవుడు మనలో ఉంటాడు, మనతో ఉంటాడు, మనము దేవునిలో ఉంటాము అని కూడా లేఖనాలు తెలియజేస్తున్నాయి. మొదటి యోహాను పత్రిక 3వ అధ్యాయము 23, 24 వచనాలు చూస్తే ఆయన ఆజ్ఞలను గైకొనువాడు ఆయన యందు నిలిచియుండును, ఆయన వాణి యందు నిలిచియుండును, ఆయన మన యందు నిలిచి ఉన్నాడని ఆయన మనకు అనుగ్రహించిన ఆత్మ మూలముగా తెలుసుకొనుచున్నాము అంటున్నారు. అంటే ఆయన మనలో ఉండాలంటే ఇక్కడ ఒక కండిషన్ ఉంది, ఇక్కడ ఒక ఏముంది కండిషన్ దేవుడు తెలియజేస్తున్నాడు. ఏంటది అని అంటే ఆజ్ఞలను నీవు హృదయములో నివసింపజేసుకోవాలి, అప్పుడు ఆయన నీలో ఉంటాడు, నీవు ఆయనలో ఉంటావు అని తెలియజేస్తున్నాడు. కాబట్టి ఆజ్ఞ గైకొను వారు ఆయన యందు ఉంటారు, వారు ఆయన యందు ఉంటే ఆయన వారి యందు ఉంటాడు, అప్పుడు నేను వారికి దేవుడన యందును, వారు నాకు ప్రజలయ్యుందురు అని పరిశుద్ధ గ్రంథము తెలియజేస్తుంది. అంటే దేవుని ఆజ్ఞను హృదయంలో ఉంచుకున్నంత కాలము, ఈ ఆజ్ఞ ప్రకారం నడుచుకున్నంత కాలము దేవుడు ఎవరైతే ఆ ఆజ్ఞను మనసులో హృదయములో ఉంచుకుంటున్నారో వారిలో ఉంటాడు. అప్పుడు ఎవరైతే ఉంచుకుంటున్నారో వారి దేహము దేవునికి ఆలయముగా, దేవునికి ఒక నివాస స్థలముగా ఉంటుంది అన్న విషయం మనకి ఇక్కడ అర్థమవుతుంది. అంటే దేవుని ఆలయము అంటే మనం ఆరాధించడానికి కూడుకునే రాతితో నిర్మించిన నిర్మాణము కాదు. ఎందుకంటే దేవుడు హస్తకృత ఆలయములో నివసింపడు అని కూడా పరిశుద్ధ గ్రంథం చాలా స్పష్టంగా తెలియజేస్తుంది. మరి ఎక్కడ ఉంటాడు దేవుడు, ఎక్కడ ఉండాలని కోరుకున్నాడు అనంటే మనలోనే ఉండాలి అని దేవుడు కోరుకున్నాడు. మరి ఎప్పుడు ఉంటాడు మనలో దేవుడు అనంటే ఆయన ఆజ్ఞను మన హృదయాలలో ఉంచుకున్నప్పుడు దేవుడు మనలో నివాసం ఉంటాడు. అపోస్తలుల కార్యాలు 7వ అధ్యాయంలో 46 నుంచి 50 వచనాలలో ఉన్న ఆ
సందర్భాన్ని మనం చూడగలిగితే, అతడు దేవుని దయ పొంది యాకోబు యొక్క దేవుని నివాస స్థలము కట్టగోరెను. అయితే సొలొమోను ఆయన కొరకు మందిరం కట్టించను. ఆయనను ఆకాశము నా సింహాసనము, భూమి నా పాదపీఠము, మీరు నా కొరకు ఎలాంటి మందిరము కట్టుదురు? నా విశ్రాంతి స్థలం ఏది? ఇవన్నీ నా హస్తకృతములు కావా అని ప్రభువు చెప్పుచున్నాడు అని ప్రవక్త పలికిన ప్రకారము సర్వోన్నతుడు హస్తకృతాలయములలో నివసింపడు అని చెబుతున్నాడు. స్టెఫెను గారు పరిశుద్ధాత్మ పూర్ణుడై యూదులతో మాట్లాడుతూ ఉన్న సందర్భంలో ఆయన ఏం చెబుతున్నాడంటే, హస్తకృతాలయములలో దేవుడు నివసింపడు అని చెబుతున్నాడు. కాబట్టి మనము దేవునిని ఆరాధించడానికి కట్టుకున్న నిర్మాణము దేవుని ఆలయం అవుతుందా అంటే కాదు అని వాక్యం చెప్తుంది. మరి ఏది దేవుని ఆలయం అవుతుంది అంటే, మనమే దేవుని ఆలయము, దేవుని ఇల్లు అని పరిశుద్ధ గ్రంథము చాలా స్పష్టంగా తెలియజేస్తుంది. అంటే దేవునికి దేవాలయముగా ఉండవలసిన వారే మేము దేవుని ఆలయానికి వెళుతున్నాము అని నేటి కాలంలో చాలా మంది మాట్లాడుతున్నారు. మనము దేవుని ఆలయానికి వెళ్ళట్లేదు. దేవుని ఆలయాలన్నీ దేవుణ్ణి ఆరాధించడానికి ఒక స్థలానికి వెళుతున్నారు. అంటే ఆ ఏదైతే మందిరం అని పేరు పెట్టుకుని కట్టుకున్న ఆ నిర్మాణం ఏంటి అంటే, దేవుని ఆలయాలన్నీ వచ్చి దేవుణ్ణి ఆరాధించే స్థలం అది. మరి ఏది దేవుని ఆలయము, ఏది దేవుని మందిరం అంటే, మనమే దేవుని ఆలయము, మనమే దేవుని మందిరము, మనమే దేవుని నివాస స్థలము అన్న విషయాన్ని మనం ఇక్కడ గమనించవలసిన అవసరం. అపోస్తల కార్యాలు 17:24-25 వచనాలు కూడా చూస్తే, జగత్తును అందరి సమస్తమును నిర్మించిన దేవుడు తానే ఆకాశమునకును భూమికిని ప్రభు అయి ఉన్నందున హస్తకృతములైన ఆలయములో నివసింపడు. ఆయన అందరికీ జీవమును ఊపిరిని సమస్తమును దయచేవాడు కనుక తనకి ఏదైనాను పొదవై ఉన్నట్టు మనుషుల చేతులతో సేవింపబడువాడు కాడు అంటున్నారు. అంటే ఆయన హస్తకృతాలయములో నివసించే పరిస్థితి లేదు అని చెప్తున్నారు. ఇవన్నీ ఎప్పుడు మనకు అర్థమవుతాయంటే, వ్రాయబడిన విషయాలను, దేవుని నుండి వచ్చిన బోధను మనం ఎప్పుడైతే విని దానిని మన హృదయాలలో ఉంచుకుని దానిని అనుసరించగలుగుతామో అప్పుడు ఈ విషయాలన్నీ మనకు అర్థమవుతాయి. అదే విషయాన్ని యేసుక్రీస్తు వారు కూడా తెలియజేస్తున్నారు. ఒకసారి మనము యోహాను సువార్త 8:43-44 వచనాలు చూస్తే, మీరేలా నా మాటలు గ్రహింపకున్నారు? మీరు నా బోధ విననేరకుంట వలననే కదా. మీరు మీ తండ్రి యొక్క అపవాది సంబంధులు, మీ తండ్రి దురాశను నెరవేర్చగోరుచున్నారు. ఆది నుండి వాడు నరహంతకుడై ఉండి సత్యమందు నిలిచిన వాడు కాడు, వాని యందు సత్యమే లేదు. వాడు అబద్ధమాడునప్పుడు తన స్వభావం అనుసరించి ఏ మాటలాడును, వాడు అబద్ధికుడును అబద్ధమునకు జనకుడును అయి ఉన్నాడు అని ఇక్కడ యేసుక్రీస్తు వారు తెలియజేస్తున్నారు. అంటే ఏదైతే దేవుని బోధ ఉందో ఆ బోధను గనక గ్రహింపకపోతే, ఆ బోధను గనక వినకపోతే, ఆ బోధను హృదయంలో ఉంచుకోకపోతే ఎలా మారిపోయే ప్రమాదం ఉంది అనంటే, అపవాది సంబంధులుగా మారిపోయే ప్రమాదము ఉంది. అంటే మన తండ్రి అయిన దేవుణ్ణి పక్కన పెట్టేసి సాతానునే తండ్రిగా మీ హృదయాలలో ప్రతిష్ఠించుకున్న వారుగా మీరు మారిపోతారు అని యేసుక్రీస్తు వారు తెలియజేస్తున్నారు. యోహాను సువార్త 8:31-32 కూడా మనం చూస్తే, కాబట్టి యేసు తనను నమ్మిన యూదులతో, మీరు నా వాక్యమందు నిలిచిన వారైతే నిజముగా నాకు శిష్యులై ఉండి సత్యమును గ్రహించదరు, అప్పుడు సత్యము మిమ్మును స్వతంత్రులనుగా చేయును. అంటే వాక్యములో నిలబడాలి, వాక్యములో ఏకమవ్వాలి, బోధ విని దానిని అనుసరించాలి అని ఇక్కడ యేసుక్రీస్తు వారు తెలియజేస్తారు. అంటే వాక్యము మనలో ఉంటేనే తండ్రి మనలో ఉంటాడు. మొట్టమొదటి మనిషి అయిన ఆదాము కూడా కొంతకాలము దేవుని ఆలయముగా ఉన్నాడు. కానీ కొంతకాలము తర్వాత ఎప్పుడైతే దేవుని ఆజ్ఞను పక్కన పెట్టి అపవాది చెప్పిన మాటకు లోబడి ఏదైతే తినొద్దు అన్న ఆ పండుని తెంచుకుని ఇరువురు కూడా తిన్నారో, అప్పుడు ఏమైపోయారంటే అపవాదికి వాళ్ళు పిల్లలుగా మారిపోయారు. అపవాదిని తమ హృదయాలలో తండ్రిగా ప్రతిష్ఠించుకున్న పరిస్థితి మనకు కనబడుతుంది. దేవుని ఆలయముగా ఉన్న వారు దొంగల గుహగా మారిపోయిన పరిస్థితి కనబడుతుంది. ఎందుకలా జరిగింది, ఎందుకలా మారిపోయింది అంటే, ఆదాము హృదయంలో ఉన్న వాక్యాన్ని సాతాను ఏం చేశాడు, దొంగిలించాడు కనుక ఆదాము అనే దేవుని ఆలయము దొంగల గుహగా మారిపోయిన పరిస్థితి మనకు కనబడుతుంది. నేటి కాలంలో కూడా అపవాది ఏం చేస్తున్నాడు అంటే, దేవుని వాక్యం ఎవరి హృదయాలలోనైతే ఉందో వారి హృదయాలలో నుండి దేవుని వాక్యాన్ని తీసివేసి తన వాక్యాన్ని ఉంచుతూ ఉన్న పరిస్థితులు కనబడుతున్నాయి. అందుకే వాక్యాన్ని కలిపి చెరిపి అనేకులను ఏం చేస్తున్నాడు అపవాది అంటే పాడు చేస్తున్నాడు.
మరలా మన దేహాలను దేవుని ఇల్లుగా దేవుని ఆలయంగా మార్చాలంటే ఏం జరగాలి, ఏం చేయాలి అంటే దేవుని వాక్యాన్ని తీసుకొచ్చి మరలా మన హృదయాలలో నివసింపజేసుకోవాలి. అబ్రహాం గారికి దేవుడు ఏదైతే వాగ్దానం చేశాడో, నీ సంతానం మందు భూమి యొక్క సమస్త వంశములు ఆశీర్వదించబడు అనే ఆ వాగ్దానాన్ని చేశాడో, ఆ వాగ్దాన సంతానంగా యేసుక్రీస్తు వారిని దేవుడి లోకానికి పంపించాడు. ఎందుకు వచ్చాడు యేసుక్రీస్తు లోకానికి అంటే, పాడైపోయిన దేవుని ఆలయాలుగా ఉన్న మనలను బాగు చేసి మరలా దేవుని సన్నిధిలో నిలవబెట్టడానికే యేసుక్రీస్తును దేవుని లోకానికి పంపించాడు. దేవుడు ఇశ్రాయేలీలకు ఇచ్చిన ఆజ్ఞలను ఎక్కడ ఉంచారు ఆ రోజుల్లో అంటే రాతి ఫలకాల మీద ఉంచారు. కానీ మనుషుల హృదయాలలో అవి ఆ కాలంలో లేవు. అందుకనే ప్రవక్తల ద్వారా దేవుడు మరలా ఒక వాగ్దానం ఏం చేశాడంటే, రాతి ఫలకల మీద ఇంతకు ముందు ఆ ఆజ్ఞలు అయితే ఉన్నాయి, కానీ ఇక రాబో దినములలో నేను ఒక నూతన నిబంధన చేయబోచున్నాను. ఆ నిబంధన ఎక్కడ రాస్తాను అంటే మనుషుల హృదయాల మీద రాస్తాను అని ఒక వాగ్దానాన్ని ఇర్మియా గ్రంథం 31వ అధ్యాయం 31 నుంచి 34 వచనాలలో మనకు కనబడుతుంది. అలా రాతి ఫలకల మీద ఉన్న దేవుని ఆజ్ఞలను హృదయాల మీద వ్రాసినప్పుడు మరలా అలా వ్రాయబడిన వారందరూ ఎలా మారుతారు అంటే దేవుని ఆలయాలుగా, దేవునికి ఇల్లుగా, దేవునికి నివాస స్థలాలుగా మారుతారు. ఈ వాగ్దానం నెరవేరిందా అంటే హెబ్రీ గ్రంథకర్త ఏం తెలియజేస్తున్నాడంటే, ఆ వాగ్దానం నెరవేరింది అన్న విషయాన్ని హెబ్రీ పత్రిక 8వ అధ్యాయం 8 నుంచి 10 వచనాల్లో అదే విషయాన్ని ఎత్తి చెబుతూ ఏదైతే వాగ్దానం చేశాడో అది నెరవేరింది అని తెలియజేస్తున్న సందర్భం మనకు కనపడుతుంది. అంటే హృదయములో నుండి దొంగిలించబడిన ఆజ్ఞలను హృదయములో మరలా ఉంచడానికి దేవుడు ఒక ప్రణాళికను సిద్ధం చేశాడు. మన హృదయాల మీద దేవుని ఆజ్ఞలు వ్రాయబడాలంటే దేవునితో ఏముండాలి? సమాధాన స్థితి కలిగి ఉంటేనే అది సాధ్యమవుతుంది. అంటే దేవునితో సమాధాన స్థితి కలగాలంటే ఏం జరగాలి అని అంటే, పాపులుగా ఉన్న మనము పరిశుద్ధులుగా మార్చబడాలి. అంటే మనకు పాప క్షమాపణ అనేది జరగవలసిన అవసరం. ఆ పాప క్షమాపణను మనకు దయచేయడానికే దేవుడు యేసుక్రీస్తును పంపించి, యేసుక్రీస్తును సిలువలో మరణానికి అప్పగించి సమాధి చేయబడిన తర్వాత 3వ దినము ఆయనను తిరిగి లేపుట ద్వారా ఆ శిలువ మరణ సమాధి పునరుత్థానాల వార్తను మనము విని దానిని అంగీకరించి ఎప్పుడైతే మనము యేసుక్రీస్తు నామములో బాప్తిస్మం పొంది సంఘములో చేర్చబడుతున్నామో అప్పుడు మనము దేవునితో సమాధాన స్థితి గలవారమైంది. పాప క్షమాపణ మనకు దొరకడం వలన దేవుని ఆలయముగా మరలా మనము మార్చబడుతూ ఉన్నాం. ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 14 నుంచి 19 వచనాలలో ఇదంతా మనకు కనబడుతుంది. 19వ వచనాన్ని మనము జాగ్రత్తగా పరిశీలించగలిగితే, కాబట్టి మీరు ఇక మీదట పరజనులను పరదేశులను అయ్యుండక పరిశుద్ధులతో ఏక పట్టణస్థులను దేవుని ఇంటి వారునై ఉన్నారు. ఎలా జరిగింది ఇది అనంటే, ఆయన వచ్చి దూరస్తులైన మీకును సమీపస్తులైన వారికి సమాధాన సువార్తను ప్రకటించను. ఆయన ద్వారానే మనం ఉభయులము ఒక్క ఆత్మయందు తండ్రి సన్నిధికి చేరగలిగి ఉన్నాము అని ఇక్కడ తెలియజేస్తున్నారు. అంటే యేసుక్రీస్తు వారు వచ్చి ఏం చేశారు అనంటే, ఇశ్రాయేలీయులకు మరియు అన్ని జనులకు మధ్య ఉన్న ఆ అడ్డుగోడగా ఉన్న ఆ ద్వేషమును సిలువలో సంహరించి వారిని మనలను ఏకము చేసి పరిశుద్ధులతో ఏక పట్టణస్థులుగా మనల్ని మార్చాడు. ఎఫెసీ పత్రిక 1వ అధ్యాయం 7వ వచనాన్ని కూడా మనము చూడగలిగితే, దేవుని కృపా మహదైశ్వర్యమును బట్టి ఆ ప్రియునియందు ఆయన రక్తము వలన మనకు విమోచనము అనగా మన అపరాధములకు క్షమాపణ మనకు కలిగి ఉన్నది. ఎప్పుడైతే మన అపరాధములకు మనకు క్షమాపణ అనేది దొరికిందో అప్పుడు మరలా మనకు దేవునితో సమాధాన స్థితి అనేది దొరికింది. ఏదైతే హృదయాల మీద ఆజ్ఞలు వ్రాయబడాలో అది ఎలా జరుగుతుంది అంటే, తండ్రి యొద్ద నుండి యేసుక్రీస్తు పంపిన పరిశుద్ధాత్ముని పొందుకున్న అపోస్తలులు ఏదైతే దేవుని మూలముగా సిద్ధపరిచిన ఆ వాక్యాన్ని మన హృదయాలలో ఉంచుకోవడం ద్వారా, ఉంచుకున్న ఆ ఆజ్ఞల ప్రకారముగా మనము నివసించడం ద్వారా దేవుని నివాసముగా, దేవుని ఇల్లుగా, దేవుని ఆలయముగా మనము మార్చబడతాము అనే విషయాన్ని గమనించవలసిన అవసరం. అందుకే పౌలు గారు కొరింథీ సంఘానికి పత్రిక రాస్తూ
రెండవ కొరింథీ పత్రిక 3వ అధ్యాయం 3వ వచనంలో ఏం చెప్తున్నారు ఆ విషయాన్ని మనం చూడగలిగితే, కొరింథీలకు రాసిన 2వ పత్రిక 3వ అధ్యాయం 3వ వచనం, రాతి పలకల మీద గాని సిరాతో గాని వ్రాయబడక మెత్తని హృదయములు అను పలకల మీద జీవము గల దేవుని ఆత్మతో మా పరిచర్య మూలముగా వ్రాయబడిన క్రీస్తు పత్రిక అయి ఉన్నారని మీరు తేటపరచబడుచున్నారు అంటున్నాడు. అంటే ఎక్కడ వ్రాస్తానని ఇర్మియా గ్రంథములో మనకు ఇర్మియా ప్రవక్త ద్వారా ఒక వాగ్దానాన్ని దేవుడు చేశాడో, ఆ వాగ్దానం ఇక్కడ నెరవేరింది అని పౌలు గారు తెలియజేస్తున్నారు. పాత నిబంధన కాలంలోనైతే రాతి పలకల మీద ఆ దేవుని ఆజ్ఞలు వ్రాయబడ్డాయి, కానీ నేటి కాలంలో ఎక్కడ వ్రాస్తాను అనంటే మీ హృదయముల మీద వ్రాస్తాను. ఎలా వ్రాస్తాను అనంటే జీవము గల దేవుని ఆత్మతో మా పరిచర్య మూలముగా మీరు వ్రాయబడిన క్రీస్తు పత్రికలై ఉన్నారు అని ఇక్కడ పౌలు గారు తెలియజేస్తున్నారు. కాబట్టి మనము క్రీస్తు పత్రికలము అంటున్నాడు. ఎలా మనము క్రీస్తు పత్రికలము అంటే, ఎప్పుడైతే ఆ వాక్యాన్ని మన హృదయాలలో మనము ఉంచుకుంటామో అప్పుడు మనము దేవుని ఇల్లుగా, దేవుని నివాసముగా, క్రీస్తు పత్రికలుగా మనము ఉంటాము అన్న విషయాన్ని ఇక్కడ తెలియజేస్తున్నాం. అంటే తండ్రి యొద్ద నుండి యేసుక్రీస్తు పంపిన పరిశుద్ధాత్మని పొందుకున్న అపోస్తలులు సిద్ధపరిచి స్థిరపరిచిన వాక్యాన్ని మన హృదయాలలో నివసింపజేసుకోవడం ద్వారా మరలా మనము దేవుని మందిరాలుగా, దేవుని ఇల్లుగా మార్చబడుతూ ఉన్నాం. ఇదంతా ఎందుకు జరిగింది అనంటే, ఏదైతే పోగొట్టుకున్నామో ఆ పోగొట్టుకున్న ఆ మహిమను మరలా మనం పొందుకోవడానికి యేసుక్రీస్తు వారిని ఈ లోకానికి పంపించి ఆయన ద్వారా మరలా మనల్ని దేవునితో సమాధాన స్థితిని కలుగజేసి దేవుని యొద్ద ఒక మార్గాన్ని సిద్ధపరిచి ఆ మార్గంలో మనం నడవడానికి ఇంకొక ప్రణాళికను దేవుడు మన కొరకు సిద్ధపరచాడు. మోషే కూడా దేవుని ఇంటి మీద నమ్మకముగా ఉన్నాడు అని వాక్యం తెలియజేస్తుంది. ఎక్కడుంది దేవుని ఇల్లు? దేవుని ఇల్లు మీద మోషే నమ్మకముగా ఉన్నాడు అంటే, దేవుని ఇల్లు అంటే దేవుడు మనకిచ్చిన ఈ దేహమే అన్న విషయాన్ని గమనించాలి. అంటే మోషే దేవుని చిత్తాన్ని జరిగించడం ద్వారా, దేవుని ఆజ్ఞలను తన హృదయంలో ఉంచుకుని వాటిని అనుసరించడం ద్వారానే దేవుని ఇల్లంతటిలో నమ్మకముగా ఉన్నాడు అని తెలియజేస్తున్నారు. హెబ్రీ పత్రిక 3వ అధ్యాయం 5వ వచనంలో, ముందు చెప్పబోవు సంగతులకు సాక్షార్థముగా మోషే పరిచారకుడై ఉండి దేవుని ఇల్లంతటిలో నమ్మకముగా ఉండేమో అంటున్నారు. అంటే ఈ మోషే ఈ లోక సంబంధమైన విషయాల మీద దృష్టించలేదు, కానీ దేవుని ఆజ్ఞలను అనుసరించుటలోనే ఆసక్తి కలిగి ఉన్నాడు కనుక దేవుని ఇల్లంతటిలో నమ్మకముగా ఉన్నాడు అన్న విషయాన్ని ఇక్కడ తెలియజేస్తుంది. ఎలా చెప్పగలం మనం మోషే గారు ఈ దేవుని ఇల్లంతటిలో నమ్మకమైన వాడు అని? ఆ విషయాన్ని కూడా మనం చూస్తే హెబ్రీ పత్రిక 11వ అధ్యాయంలో 24-26 వచనాల్లో, మోషే పెద్దవాడైనప్పుడు విశ్వాసమును బట్టి ఐగుప్తు ధనము కంటే క్రీస్తు విషయమైన నింద గొప్ప భాగ్యమని ఎంచుకుని అల్పకాలము పాపభోగం అనుభవించుట కంటే దేవుని ప్రజలతో శ్రమ అనుభవించుట మేలని యోచించి ఫరో కుమార్తె యొక్క కుమారుడని అనిపించుకున్నటకు ఒప్పుకొనలేదే లేనక అతడు ప్రతిఫలముగా కలగబో బహుమానమునందు దృష్టి ఉంచెను. అంటే ఈ లోకములో ఉన్న ఐశ్వర్యాన్ని కూడా ఆయన ఏం చేశాడంటే తృణీకరించాడు. ఈ లోకంలో ఉండే పేరు ప్రఖ్యాతులను కూడా ఏం చేశాడు? తృణీకరించాడు. ఎవరి కోసము అనంటే, ప్రతిఫలముగా కలగబో బహుమానము ఎందు ఆయన దృష్టి ఉంచగలిగాడు కనుకనే ఆయన దాన్ని తృణీకరించగలిగాడు. ఎలా సాధ్యమైంది ఇది అనంటే, ఆయన దేవుని ఆజ్ఞలను తన హృదయంలో ఉంచుకోగలిగాడు కనుకనే ఇది ఆయనకు సాధ్యమైంది. యేసుక్రీస్తు కూడా ఈ దేవాలయమును పడగొట్టుడి అని తన దేహమును గూర్చి చెప్పిన సందర్భం కూడా మనకు కనపడుతుంది. అంటే శరీరం అనే దేవాలయమును గురించి యేసుక్రీస్తు చెబుతుంటే, యూదులేమో రాతితో కట్టిన దేవాలయమును గురించి ఆలోచిస్తున్నారు. యోహాను సువార్త 2వ అధ్యాయంలో 19-21 వచనాలు మనం చూస్తే, యేసు ఈ దేవాలయమును పడగొట్టుడి, 3 దినములలో దాన్ని లేపుదునని వారితో చెప్పాను. యూదులు ఈ దేవాలయము 46 సంవత్సరములు కట్టిదే, నీవు 3 దినములలో దానిని లేపుదువా అనిది. అయితే ఆయన తన శరీరమును దేవాలయమును గురించి ఈ మాట చెప్పాను అంటున్నారు. అంటే యేసుక్రీస్తు వారు కూడా ఏం చెప్తున్నారంటే, దేవాలయం అంటే అక్కడ రాతితో కట్టిన నిర్మాణము కాదు. దేవాలయం అంటే నీ దేహమే దేవుని దేవాలయము. ఎప్పుడు అది దేవాలయంగా మారుతుంది అనంటే, ఎలాగైతే ప్రత్యక్షపు గుడారములోని మందసములో ఆజ్ఞలు ఉంటే అది దేవుని మందిరముగా మార్చబడిందో,
నీ దేహములోని హృదయములో దేవుని ఆజ్ఞలను ఎప్పుడైతే నువ్వు ఉంచుకుంటావో అప్పుడు నీవు దేవుని ఆలయముగా, దేవుని నివాస స్థలముగా మార్చబడతావు అన్న విషయాన్ని మనము గమనించవలసిన అవసరం. హెబ్రీ పత్రిక 3:6 కూడా అయితే క్రీస్తు కుమారుడై ఉండి ఆయన ఇంటి మీద నమ్మకముగా ఉన్నాడు, ధైర్యమును నిరీక్షణ వలని ఉత్సాహమును తుదమట్టుకు స్థిరముగా చేపట్టిన ఎడల మనమే ఆయన ఇల్లు అంటున్నాడు. అంటే యేసుక్రీస్తు కూడా దేవుని ఇల్లుగా కనబడుతున్నాడు. మనం కూడా ఎవరము అంటే దేవుని ఇల్లే, మనం అందరము దేవునికి నివాస స్థలములుగా ఉన్నాము అని ఇక్కడ తెలియజేయబడుతున్న సందర్భం మనకు కనపడుతుంది. అంటే నా శరీరమే దేవాలయము అని యేసుక్రీస్తు ఎందుకు చెప్పాడు అంటే దేవుని ఆజ్ఞలను తన హృదయములో ఆయన ఉంచుకుని, యేసుక్రీస్తు దేవుణ్ణే తన శరీరం అనే దేవాలయంలో ఉంచుకున్నాడు కనుక నా శరీరమే దేవాలయము అని యేసుక్రీస్తు చెప్పగలిగాడు. ఆయన జీవితాన్ని మనం చూస్తే ఆయన భూమి మీద బ్రతికిన 33.5 సంవత్సరాలలో ఏ ఒక్క దినము కూడా ఆయన ఒక్క ఆజ్ఞనైనా మీరకుండా జీవించగలిగాడు. అందుకనే నాలో పాపం ఉన్నదని మీలో ఎవడు స్థాపించును అన్న ఒక సవాల్ను సమాజానికే విసిరిన వారు ఎవరైనా మనకు కనబడతారా చరిత్రలో అంటే ఒక యేసుక్రీస్తు వారు తప్ప ఎవరు కనబడతారు. యోహాను సువార్త 30:37-38 కూడా చూస్తే నేను నా తండ్రి క్రియలు చేయని ఎడల నన్ను నమ్మకుడి, చేసిన ఎడల నన్ను నమ్మకున్నాను, తండ్రి నాయందును నేను తండ్రి యందును ఉన్నామని మీరు గ్రహించి తెలుసుకున్నట్లు ఆయన క్రియలను నమ్ముడని వారితో చెప్పారు. ఎందుకని తండ్రి నాయందున్నాడు నేను తండ్రి ఎందున్నానని యేసుక్రీస్తు వారు చెప్పగలుగుతున్నారంటే ఆయన క్రియలను నేను చేస్తూ ఉన్నాను కనుక, ఆయన ఆజ్ఞలు నాలో హృదయములో ఉన్నాయి కనుక నా యందు తండ్రి ఉన్నాడు, నేను తండ్రి యందు ఉన్నాను, తండ్రి నాలో ఉన్నాడు అని కూడా యేసుక్రీస్తు వారు చెప్పిన సందర్భాలు మనకు పరిశుద్ధ గ్రంథంలో కనబడతాయి. కాబట్టి యెహోవా కట్టించని ఎడల, ఇల్లు కట్టించని ఎడల దాని కట్టువాని ప్రయాసం వ్యర్థమే అంటే ఏది యెహోవా ఇల్లు అని ఇంతవరకు మనకు ఈ లేఖనాలను బట్టి అర్థమైంది అంటే మన దేహమే దేవునికి ఒక ఇల్లు, ఒక నివాసము, ఒక మందిరము అన్న విషయం అర్థమైంది. కాబట్టి మనము కూడా దేవుని ఇల్లుగా ఎప్పుడు మారగలుగుతాము అంటే అపోస్తలుల చేత సిద్ధపరచబడిన వాక్యాన్ని మన హృదయాలలో ఎప్పుడైతే ఉంచుకుంటామో అప్పుడు మనము దేవునికి ఒక నివాస స్థలముగా, దేవునికి ఒక ఆలయముగా ఉంటాం. కొరింథీయులకు రాసిన 2:16 చూస్తే దేవుని ఆలయమునకు విగ్రహములతో ఏమి పొందిక మనము జీవము గల దేవుని ఆలయమై ఉన్నాము, అందుకు దేవుడు ఇలాగ సెలవిచ్చుచున్నాడు, నేను వారిలో నివసించి సంచరించును, నేను వారి దేవుడనైందురు, వారు నా ప్రజలయ్యుందురు అంటున్నాడు. అంటే జీవము గల దేవుని ఆలయమై మనం ఉన్నాము. అందుకే దేవుడు నేను వారిలో నివసించి సంచరించును అంటున్నాడు, నేను వారికి దేవుడనైందును, వారు నాకు ప్రజలయ్యుందురు అంటున్నాడు. కొరింథీయులకు రాసిన 1:19-20 కూడా చూస్తే మీ దేహము దేవుని వలన మీకు అనుగ్రహించబడి మీలో ఉన్న పరిశుద్ధాత్మకు ఆలయమై ఉన్నదని మీరు ఎరుగరా, మీరు మీ సొత్తు కారు, విలువ పెట్టి కొనబడిన వారు కనుక మీ దేహముతో దేవుని మహిమపరుచుడి అంటున్నాడు. కాబట్టి మనమే దేవుని ఇల్లు, మనమే దేవుని ఆలయము. కాబట్టి దేవుని ఇల్లుగా కట్టబడాలి అంటే ఏం చేయాలి అని మనం ఆలోచన చేయగలిగితే దేవుని ఆజ్ఞలను మన హృదయాలలో ఉంచుకోవాలి. ఎఫెసీయులకు రాసిన పత్రిక 2:20-22 చూస్తే క్రీస్తు యేసే ముఖ్యమైన మూలరాయి అయి ఉండగా అపోస్తలులు ప్రవక్తలు వేసిన పునాది మీద మీరు కట్టబడి ఉన్నారు. ప్రతి కట్టడమును ఆయనలో చక్కగా అమర్చబడి ప్రభువునందు పరిశుద్ధమైన దేవాలయ మగుటకు వృద్ధి పొందుచున్నది. ప్రతి కట్టడము ఏమవుతుందంట? ఆయనలో చక్కగా అమర్చబడి ప్రభువునందు పరిశుద్ధమైన దేవాలయ మగుటకు వృద్ధి పొందుచున్నది అంటున్నారు. ఆయనలో మీరు కూడా ఆత్మమూలముగా దేవుని నివాస స్థలమై ఉండకు కట్టబడుచున్నారు అంటున్నారు. కాబట్టి మనము ఆయనలో ఆత్మమూలముగా దేవునికి నివాస స్థలమై ఉండాలి అనంటే దేవుని చిత్త ప్రకారముగా మనము నివసించగలగాలి, దేవుని ఆజ్ఞల ప్రకారంగా మనము జీవించగలగాలి, దేవుని వాక్యాన్ని మన హృదయాలలో ఉంచుకున్న వారముగా మనము ఉండవలసిన అవసరం ఉంది అని మనకు లేఖనం హెచ్చరిస్తుంది. 1 పేతురు పత్రిక 2:4-5 కూడా చూస్తే
మనుషుల చేత విసర్జింపబడినను దేవుని దృష్టికి ఏర్పరచబడినది అమూల్యమును సజీవమును ఆయన రాయగు ప్రభువునకు వచ్చిన వారై యేసుక్రీస్తు ద్వారా దేవునికి అనుకూలములకు ఆత్మ సంబంధమైన బలులను అర్పించుటకు పరిశుద్ధ యాజకులుగా ఉండునట్లు మీరును సజీవమైన రాళ్ల వలె ఉండి ఆత్మ సంబంధమైన మందిరముగా కట్టబడుచున్నారు అంటున్నారు. అంటే ఎప్పుడు మనము దేవునికి మందిరముగా ఉంటాము అనంటే ఈ మనుషుల చేత విసర్జించబడిన దేవుని దృష్టికి ఏర్పరచబడినది సజీవమును అమూల్యమును సజీవమును అయిన రాయగు ప్రభువునద్దకు వచ్చిన వారై. అంటే మొదట క్రీస్తు యొద్దకు వచ్చి క్రీస్తు ఏదైతే సంఘానికి ఆజ్ఞలను అపోస్తలుల ద్వారా పరిశుద్ధాత్మ ప్రేరణతో వాళ్ళు సిద్ధపరిచారో వాటిని మనము మన హృదయాలలో ఉంచుకున్నప్పుడు అప్పుడు మనము ఆ సజీవమైన రాళ్ల వలె ఉండి ఆత్మ సంబంధమైన మందిరముగా కట్టబడతాము అన్న విషయాన్ని తెలియజేస్తున్నాడు. కాబట్టి ఇన్ని లేఖనాలను మనం పరిశీలిస్తూ ఉన్నప్పుడు ఎక్కడా కూడా మందిరము అంటే ఒక నిర్మాణము, రాతితో నిర్మించిన నిర్మాణము అని మనకి ఎక్కడ కనబడలేదు. కానీ మన దేహమే దేవుని ఆలయముగా ఉంటుంది అని ఎంతవరకైతే ఆదాము గారు దేవుని ఆజ్ఞను తన హృదయంలో ఉంచుకున్నాడో అప్పటి వరకు కూడా ఎలా ఉన్నాడు అంటే దేవుని ఆలయముగా ఆయన ఉన్నాడు. ఎప్పుడైతే ఆ దేవుని ఆజ్ఞను పక్కన పెట్టి అపవాది ఆజ్ఞకు వారు ఆ ఆజ్ఞను హృదయంలో ఉంచుకుని దానిని అనుసరించారో అప్పుడు వారు అపవాది సంబంధులుగా మారిపోయిన పరిస్థితి మనకు కనబడుతుంది. అలాగే ఆదాము గారి తర్వాత వచ్చిన వారు జనాలను గనక మనం చూస్తే, ఆ వంశాలను గనక మనం చూస్తే అందరూ కూడా ఎలా ఉన్నారు అంటే దేవుని ఆజ్ఞలను తృణీకరించువారుగానే మనకు అనేకులు కనబడిన సందర్భాలు అనేకం మనకు కనబడతాయి. అందుకని యేసుక్రీస్తు వారు వచ్చి మరలా హృదయములో నుండి దేవుని ఆజ్ఞలు తీసివేయబడిన ఆ పరిస్థితి నుండి మరలా దేవుని ఆజ్ఞలను మనుషుల హృదయాలలో ఉంచడానికి యేసుక్రీస్తు వారు ఈ లోకానికి వచ్చి అనేకులను దేవుని మందిరాలుగా మలిచి వారు పరలోకానికి వెళ్ళిపోయిన పరిస్థితి మనకు కనబడుతుంది. 12 మంది అపోస్తలులు కూడా ఏం చేశారు అంటే దేవుని మందిరాలుగా మారి వారు కూడా అనేకమైన మందిరాలను సిద్ధపరిచి యెహోవాకు అనేకమైన నివాసములను, అనేకమైన ఇల్లులను వారు కూడా కట్టి వారు కూడా వెళ్ళిపోయారు. మరి మనం ఏం చేయాలంటే మనం కూడా యెహోవాకు ఇల్లును కట్టవలసిన వారముగా ఉన్నాం. అనేకులను యెహోవాకు నివాస స్థలాలుగా మనము కట్టేవారిగా మనల్ని దేవుడు ఉంచాడు కనుక మనము కూడా అనేకులను దేవుని ఎదుట పరిశుద్ధులుగా, నిర్దోషులుగా నిలవబెట్టే ఒక పనిని దేవుడు మనకు అప్పగించాడు కనుక ఈ దేహము అనే దేవుని నివాస స్థలాన్ని కాపాడుకొనుచు దానిని పవిత్రపరుచుకుని పరిశుద్ధపరుచుకుని దేవునితో సమాధాన స్థితి కలిగి ఉండాలి అనే విషయాన్ని మనం గమనించాలి. కాబట్టి పిల్లరా, ఏది దేవుని ఇల్లు అంటే దేవుడు మనకు అనుగ్రహించిన ఈ దేహమే దేవుని ఇల్లు అన్న విషయము మనకు చాలా చక్కగా స్పష్టంగా అర్థమైంది కనుక ఈ విషయాలన్నీ కూడా ప్రతి ఒక్కరు గమనించి గ్రహించి దేవుని కృపకు పాత్రలుగా ఉండి దేవుడు మిమ్మల్ందరినీ కూడా దీవించి ఆశీర్వదించుగాక అని ఈ మాటలను ముగిస్తూ ఉన్నాను. అందరికీ వందనాలు.